పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. 2 రోజుల్లో మనం క్రిస్మస్లో అడుగు పెట్టబోతున్నాం. అందుకే యేసు ప్రభు మనందరినీ చిన్న బాల యేసు 2 చేతులను చాచి రాజులను ఆహ్వానించాడు, గొల్లలను ఆహ్వానించాడు. ఈరోజు సిలువ నుండి మనందరినీ ఆహ్వానిస్తున్న ఆరాధనలో పాల్పంచుకుంటున్నాం. కరుణ ప్రవగించమని మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ద లార్డ్ టెల్స్ కమ్ కమ్. హీ ఇన్వైట్స్ అస్ లిటిల్ బేబీ జీసస్ అండ్ ఫ్రమ్ ద క్రాస్. దివ్య సప్రసాదనాథుడు మనందరినీ దీవించాలని ప్రార్థిస్తాం. ఇరికో గోడలు క్రూలద్రోయ ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడేదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడేదము. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనയും స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. అందరూ కూర్చొని ఈ దినం కూడా మనందరినీ యేసు ప్రభు పిలుస్తున్న గొప్ప దినం. ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న వారు దేవుడు చేసిన మేలులకు గుర్తించగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం, జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ భయం, దైవశక్తి, దైవ ప్రేమ పొంది జీవించినట్లుగా కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే జోగ శ్రీనివాస సోనాలిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక విషయంలో వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయినట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సిస్టర్ సాంగ్త మరణించినటువంటి మెమోరియల్ మాస్ విజయవాడలో జరుగుతుండగా సిస్టర్ సాంగ్త గారి యొక్క ఆత్మశాంతి కొరకై ఆమె మన జీవితంలో చేసిన మేలులకు దేవుడు పరలోక రాజ్యంలో స్థలం ఇచ్చి మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తిగా దీవించాలని ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అలాగే ఏరువా ఫాతిమా మేరీ ప్రత్యేక తలము నెరవేరినట్లుగా రుత్విక్ రోషన్ రెడ్డికి మంచి ఉద్యోగం దొరికినట్లుగా దేవుని దీవెనల కొరకు జోసెఫ్ రెడ్డి మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే డాక్టర్ సునీల్, శ్రీమతి రిచి ఇరు కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయినట్లుగా వారు సంతోషంగా జీవించినట్లుగా డాక్టర్ సునీల్, శ్రీమతి రిచి కుమార్తె బంగారు భవిష్యత్తు కొరకు మంచి జ్ఞానం, దేవుని దీవెనలు, తల్లిదండ్రులతో కలిసి జీవించినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు జి నతానియలు కుటుంబం. అలాగే షలీనమ్మని ప్రభు ఐసీయూ నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారికి మరియు వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, అలాగే ఫాదర్ బెన్ని గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, త్రికరణి రిష్విత్ల మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ సౌందర్య జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా రాబోయే సంవత్సరాలలో దేవుని సంరక్షణ కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నవలాన్ దివిలాన్ మరియాకి నైట్ షిఫ్ట్ జాబ్ డే షిఫ్ట్కి మారినందుకు గుర్తించగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జయపాల్ రెడ్డి, రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే రాబోయే దినంలో జరుగుతున్న వడకాలన్నింటినీ, క్రిస్మస్ పండుగను, న్యూ ఇయర్ని ప్రభు దీవించాలని ఈ యొక్క కారుణ్య జపమాలలో భక్తితో ప్రార్థించుకుందాం. వీరితో పాటు క్రిస్మస్ పండుగ సందర్భంగా జాగరణ ప్రార్థనకు, ఉదయకాల సమయ ప్రార్థనకు, కొత్త సంవత్సరం రాత్రి ప్రార్థనకు, ఉదయకాల సమయ ప్రార్థనకు, అలాగే యువకుల ఉడకానికి వస్తున్న వాళ్ళందరినీ ప్రభు దీవించాలని భక్తితో కారుణ్య జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం
మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది జీవ ఊట అయిన దేవ ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరూ మనకు భారం ఇచ్చే వాళ్ళని వాళ్ళు దగ్గరికి రాకూడదని ఆశిస్తారు. కానీ ప్రభువు చెప్తాడు, మీ భారములన్నీ నాపై మోపండి అంటాడు. మత్తయి సువార్త 11:28 అలా మనం వింటున్నాం. ఆయన మనల్ని రమ్మనుచున్నాడు. యోహాను 11:28 మరియమ్మ, బోధకుడు నిన్ను రమ్మనుచున్నాడు అని మార్తమ్మ వెళ్ళి చెప్పింది. ఈరోజు ఆ ప్రభు మనల్ని చూసి చెప్తున్నాడు, రండి బిడ్డలారా, నా చెందకు రండు. మీకోసమే పుట్టాను, మీకోసం మరణించాను. ద లార్డ్ ఈస్ ఇన్వైటింగ్ అస్ ద వే మార్తా వెంట్ అండ్ టోల్డ్ మేరీ, మాస్టర్ ఈస్ కాలింగ్ యూ, జీసస్ ఈస్ కాలింగ్ యూ, హీ కాల్స్ ఈచ్ వన్ ఆఫ్ us. దర్శన గ్రంథం 2:10 మీకు కలుగబోయే ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, మీ బాధలు 10 దినములకు మాత్రమే, మరణించే వరకు విశ్వాస పాత్రలు ఉండుట, అప్పుడు మీరు జీవ కిరీటమును అనుగ్రహింపబడు. యువర్ సారో, యువర్ ట్రిబులేషన్స్, పెయిన్స్ ఆర్ ఓన్లీ ఫర్ 10 days, బట్ రిమైన్ ఫెయిత్ఫుల్, యూ విల్ రిసీవ్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. ఈ వారం ముట్టించినటువంటి క్రొవ్వొత్తిని మర్చిపోకూడదు. అది దుఃఖం కాదు, ఆనందం. ఆ ఆనందం ఈ వాక్ ద్వారా, పండుగ ద్వారా, క్రిస్మస్ ద్వారా అందరి జీవితంలో వచ్చునుగాక. ఆమేన్. పాడుదామా? ఆ ప్రభు మనలందరినీ రమ్మనుచున్నాడు. జీసస్ కాల్స్ us. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను
ప్రభు యేసు వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను 11:33-34 వచనంలో జాన్ 11:33-34 మరియమ్మ ప్రభు పాదములపై పడి, ప్రభు మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించేవాడు కాదు అని ఏడ్చింది. ఆమె వెంట వచ్చిన వారందరూ విలపించడం చూచినప్పుడు యేసు హృదయం ద్రవించెను, యేసు కంట తడిపెట్టెను. జీసస్ క్రైడ్, వెప్ట్ బిటర్లీ when he saw Mary crying and the Jews who followed her crying. ఈ కుటుంబం అంతా ఏడ్చినప్పుడు మీకోసం ఏడ్చే దేవుడు. అందుకే బాలుడుగా ఆయన ఏడ్చాడు, అమ్మా అని ఏడ్చి ఉంటాడు. అలాగే సిలువలో ఏడ్చాడు. ఆయన ఏడ్పులంటే ఏంటని తెలుసు, ఆయనకి చెప్తాం. 2 రోజులు ఉన్నాయి. క్రిస్మస్ అంటారు, జింగిల్ బెల్ అంటారు, హ్యాపీ క్రిస్మస్ అంటారు. నాకెప్పుడు హ్యాపీ ఆనందం అంటున్నారా? క్రొవ్వతిని ముట్టించాం, ఆనందం అది మీ ఇంటికి చేరునుగాక. ఈరోజు ప్రార్థన అందరి కన్నీళ్లు తుడుచునుగాక. We lit the candle of joy that everybody tears be wiped away because of this song. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన క్రిస్మస్, కన్నీళ్లు తుడిచే క్రిస్మస్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి
రమ్మనుచున్నాడు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడును కన్నీరంతా తుడుచును కను పాపవలె కాపాడును కారుమిగం వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘం వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. యేసు రమ్మనుచున్నాడు. ఏ కన్నీటితో ఉన్నారో దాన్ని తుడువమని, అలాంటి క్రిస్మస్ జరగాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆకలితో ఉన్నటువంటి ప్రజలకు భోజనం పెట్టలేని పరిస్థితిని అనుకున్నారు శిష్యులు. పంపివేయండి అన్నారు. We can't feed so many thousands of people, send them away, disciples said. అప్పుడు యేసుప్రభు పలికిన మాట మత్తయి 8:3-4, మాథ్యూ 8:3-4. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గ మధ్య సొమ్మసిల్లిపోదురు అని 5 రొట్టెలను 2 చేపలను ఆహారముగా పంచి ఇచ్చను. సంతృప్తిగా వాళ్ళు భుజించిరి. If you send them away like this, they may fall down on the way, faint and fall. Then he took the 5 loaves and 2 fish, distributed to them like food. They were all satisfied. సొమ్మసిల్లిపోతున్నారు ఆ జీవిత యాత్రలో. దేవుడిని రమ్మనిచున్నాడు. ఆర్ యు టయర్డ్ అబౌట్ సంథింగ్? ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ. చిన్న బాల యేసుడు చేతులను చాచి పిలుస్తున్నాడు. సిలువ నుండి యేసు ప్రభు హస్తములను చాచుతున్నాడు. ఆ పాట ఈరోజు పాడుతున్నాం. సొమ్మసిల్లవద్దు, నీకని ఒక దేవుడు ఉన్నాడని పాట పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయనే నీ వెలుగు రక్షణయుండును. ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయన నీ వెలుగు రక్షణయుండును. ఆలసింప త్వరపడి రమ్ము. యేసు రమ్మనుచున్నాడు. వేర్ యు ఆర్ టైర్డ్, ఎప్పుడు అలసిపోయి ఉన్నారో పరిస్థితి చెప్పి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 22వ రోజు ఈరోజు శుక్రవారం. లెక్క పెట్టుకోండి. ఇక ఒక 9 అటువైపు 4 13 రోజులు గడిచిపోతే 1000 రోజులు. ఎన్ని రోజులుగా దేవుడు మనకు నిలబడుతున్నాడో ఆలోచించుకోండి. జస్ట్ 13 days అవే ఫ్రమ్ 1000 days. లెట్ us keep praying and thanking the Lord. ఈ ప్రార్థన మనం సంరక్షించింది, అనేక మందిని కాపాడింది. చాలామంది ఏడుస్తూ చెప్పారు, ఈ ప్రార్థన అప్పుడు జరిగి ఉంటే నా భర్త నేను కోల్పోయేది కాదని. అలా చాలామంది విశ్వసించే ప్రార్థన 1000 daysకి చేరబోతుంది. సో మెనీ పీపుల్స్ లైవ్స్ ఇట్ హస్ రిస్టోర్డ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రీచ్ అనదర్ 13 days, 1000 days. ఈ సంరక్షణ ప్రార్థన మరొకసారి చెప్తాం.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితం సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, నాలుగో గుర్తు మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అనేక విధములకు వ్యాధులు, వేదనతో పీడింపబడిన వారిని, మూర్ఛ వ్యాధి రోగులను, పక్షవాత రోగులను యేసు స్వస్థపరచారు. అనేక వ్యాధులు, యేసు ప్రభు టైం కంటే ఇప్పుడు అనేక వ్యాధులు సోకెత్తుంది. మళ్ళా వైరస్ అటు ఉంది, ఇటు ఉంది, కేరళలో వచ్చింది అని రకరకాల మాటలు చెప్తున్నారు. ఏదైనా సరే దేవుడే మనల్ని కాపాడగలుగుతాడు. ప్రార్థన చేద్దాం. Matthew 4:24, so many kinds of sickness, Jesus time he healed. More than Jesus time sickness has increased now. We need his help. అందుకే ఆయన వస్తున్నాడు. క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభవార్త మహా ఆనందం కలిగించుట. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. More than your time Jesus, we are sick. Come to heal us during this Christmas. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు, శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చును. శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చును. యేసు రమ్మనుచున్నాడు. ప్రార్థన చేస్తాం. అనేక మంది ఆసుపత్రిలో ఉన్నారు, అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ ప్రార్థన వాళ్ళందరినీ స్వస్థపరచునుగా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఏ ఏరియాలో ఇంకా క్యాలెండర్ అందలేదో దయచేసి మీరు ఇక్కడికి వచ్చి, లేకపోతే ఎక్కడెక్కడ అది అందుతుందో కొనుక్కోండి. కష్టపడి ప్రాణం పోస్తున్న ప్రజలకి క్యాలెండర్ సహాయపడుతుంది. కొన్ని వేల సంఖ్యలో దాన్ని ప్రజలకు పంచండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. So many people are troubled and this calendar is printed for the new year as a blessing. రాబోయే సంవత్సరానికి అందరికీ బ్లెస్సింగ్ పంచి ఇచ్చేదే క్యాలెండర్. అది వాడబడాలని కూడా ప్రార్థించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క శుభకాలము, శుభ కార్యములు జరిగే క్యాలెండర్ ఎక్కడెక్కడ మీకు లభ్యమవుతుందో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలములు, తర్వాత మంచి వ్యక్తులకు పేర్లు చదువుతాను. దయచేసి వారి దగ్గర కాంటాక్ట్ చేసుకొని కొనుక్కోండి. ఇతరులకు దానిని గిఫ్ట్గా పంచండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. గ్లోరియా సుజిత్, మెట్టుగూడ, తిరుమలగిరి. ఫోన్ నంబర్ 7013694978. మేరీ ఫాతిమా, హబ్సిగూడ 8790335090. రాజు, మేరీపట్నం 8099550984. షీలా, ఖైరతాబాద్ 9848929849. హరి బ్రదర్, పొయ్యిగూడ 9247325155. అంజలినా, గన్ ఫౌండరీ 9030075323. బాలస్వామి, ఈసీఐఎల్, నరెడ్మెట్ 9000450087. ప్రేమ, వరంగల్, ఫాతిమా నగర్ 9652027617. జోన్నస్, కోదాడ, మట్టంపల్లి, హుజూర్ నగర్, మునగల, మేలచెరువు, సూర్యాపేట్, నల్గొండ. ఇవన్నీ చూసుకుంటున్నటువంటి వ్యక్తి జోన్నస్. ఆయన ఫోన్ నంబర్ 8465854628. మధు, వైజాగ్ 9985743768. రాజు, గుంటూరు 9701333683. మేరీ, నెల్లూరు 9704888171. These are the numbers of the people where the calendars are available and the area where they are living with a phone number. I would highly recommend you to buy these calendars and also buy for others and give it as a beautiful gift. ఇలా ఎంతమంది దానిని ఇతరులకు అందిస్తున్నారో ఈ పేర్లన్నింటినీ చదివినటువంటి వాళ్ళందరినీ దేవుడి హేరాళముగా దీవించునుగాక. ఈ క్యాలెండర్ ద్వారా మీ అందరికీ దేవుడు రాబోయే సంవత్సరంలో గొప్ప మేలులు జరిగించునుగాక. చివరి గుర్తు విలాప గీతాలు 3వ అధ్యాయం 22-23 వచనం. ప్రభు ప్రేమ గతింపలేదు, అందుకే 1000 రోజులను మనం టచ్ చేయబోతున్నాం. విదిన్ షార్ట్ టైం వీఆర్ గోయింగ్ టు రీచ్ 1000 days. ఇట్స్ ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన మర్సీ, ఆయన కరుణ
ప్రతి ఉదయం అతడు ఆ భాగ్యమును క్రొత్తగా దయచేయును. రోజు లేచి నిలబడినప్పుడు ఈరోజు పాడగలనా, అలసిపోయినట్టు అనిపిస్తుంది కదా అని అనుకున్న రోజులు ఉన్నాయి. అలాగే నా టీం మెంబర్స్ కూడా, నన్ను దేవుడు ప్రేమతో నింపాడు, శక్తినిచ్చాడు. అనేక మంది ప్రార్థన ఇది. మీలాంటి బిడ్డలు ఎంతమంది మోకరించారో, ఏడ్చారో, ఫాదర్ బాగుండాలి, ఫాదర్ బృందం బాగుండాలి, ఎన్ని రోజులు పూజలు, ప్రార్థనలు. ఆ ఫలితమే 1000 days, January 4. Yes, the fruit of your tears, pains and kneeling, crying, praying, worried about our health, offering the mass and offering for me and my team. Thank you so much. We are going to reach soon the 1000 milestone. ప్రార్థన చేస్తుండాలని మనవి చేస్తున్నాను. ఒకవేళ ప్రభు చిత్తమైతే దానికి ముందు 9 రోజుల నవదిన ప్రార్థనలాగా మీరు అర్పించి ప్రార్థించండి. బిఫోర్ దట్ we reach, yes, Jan 4, 9 days, take it like a novena, pray for us. Yes, God's love never dries up. దాన్ని పాడి ముగించి ఆరాధనతో ప్రభువునకు అర్పించి పాడుదాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. పాపులమైన మాపై కరుణను కురిపించుటకై, పాపులమైన మాపై కరుణను కురిపించుటకై, గతించని ప్రేమతో సమసిపోని కరుణతో అనుదినము మన మీద జాలి చూపును. గతించని ప్రేమతో సమసిపోని కరుణతో అనుదినము మన మీద జాలి చూపును. యేసు அழைக்கிறார், యేసు அழைக்கிறார், அவளோடு தன் கரங்கள் நீட்டி యేసు அழைக்கிறார். Jesus calls us on, Jesus calls us on, stretching out his arms to heal all our wounds. Jesus calls us on, यीशु बुलाता है, यीशु बुलाता है, मुझको तुझको प्यार से यीशु बुलाता है. జరగబోయే క్రిస్మస్ జాగరణ ప్రార్థన 10 గంటల నుంచి 1 గంట వరకు, మరునాడు 10 గంటల నుంచి 1 గంట వరకు, కొత్త సంవత్సరం రాత్రి పూట 31వ తారీఖున ప్రామిస్ కార్డుతో జరగబోతున్నటువంటి నూతన సంవత్సరం మరునాడు 10 గంటల నుంచి 1 గంట వరకు, ఈ మధ్యలో 27 నుంచి 30 వరకు జరుగుతున్న యువతి యువకుల వడకం, ఇవన్నిటికీ ప్రజలకు తెలియచేయండి, వాళ్ళని పంపండి, మీరు రండి, దేవుని దీవెనలు పొందండి. మరి ముఖ్యంగా యువతి యువకులను ఈ వడకానికి పంపండి. యువతి యువకులకు ప్రత్యేక ప్రకటన, అన్నదమ్ములు అక్కచెరులుగా వచ్చినా సరే దయచేసి మగవాళ్ళందరూ ఒక సైడు, ఆడవాళ్ళందరూ ఇంకొక సైడ్, అలా విధంగా అకామిడేషన్ ఉంది.
మీ 2 బ్యాగ్స్ తీసుకొని రావాలని మనవి చేస్తున్నాను. వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ జెరాక్స్ తప్పనిసరిగా మీరు తీసుకొని రావాలి. రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. రూమ్స్ దొరకదు, ముందుగానే బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆన్లైన్లో నంబర్ కాంటాక్ట్ చేసుకోండి. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రిస్మస్ పండుగ కోసం వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బంగారు భవిష్యత్తుని యువతి ఒకళ్ళ వడకానికి వచ్చే వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రింట్ చేయబోతున్న వాగ్దాన కార్డు మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శుభకాలమని నూతన క్యాలెండర్ మేము విడుదల చేసిన క్యాలెండర్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 1000 రోజులు మా కోసం ఏడ్చి ప్రార్థన చేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 రోజులు తెర వెనుక పనిచేసిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 రోజులు స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేసిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు స్పాన్సర్ చేసి భోజనం పెట్టే బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ప్రార్థనతో వేచి ఉన్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మోకరించి ప్రభు యొక్క సిలువ నుండి వెలువడే ప్రేమ, బాలయేసు హస్తం నుండి వెలువడే శాంతి, సమాధానం, వెలుగు, ఆనందం, శుభవార్త అన్నిటి కోసం ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. బాలయేసు మరియ నందన, సిలువనాథుడా, కల్వరినాథా, 1000 రోజులకు మమ్మల్ని చేర్చుటకు సిద్ధపడుతున్న దేవమా, పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను రాబోయే క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక దీవెనలు ఇచ్చి ఆశీర్వదించునుగాక. Amen. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, through this Christmas and New Year and all the preparations, may all peace and joy and glory of the Lord be with you now and forever. Amen. రండి ఆరాధించెదం దేవాని దేవుని, రండి కీర్తించెదం రాజాదిరాజుని. రాజాదిరాజు యేసురాజు బాలయేసు సిలువనాథుడు కరుణామయుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.